ఒక అమ్మాయి నాకు కాల్ చేసిందండి. ఏదో ఒక లోన్ యాప్ లో లోన్ తీసుకుంది. ఆ లోన్ యాప్ పేరు చెప్పకూడదు, చాలా ఫేమస్ యాపే. అలా ఫోటోలు తీసుకొని దానికి మార్ఫింగ్ చేసి నువ్వు డబ్బులు కట్టకపోతే ఈ ఫోటో పంపిస్తాం. అమ్మ నా బూతులు. అమ్మాయి లివింగ్ రిలేషన్షిప్ లో ఒక అబ్బాయితో ఉంటుంది. దాంట్లో నెంబర్ సేవ్ అయి ఉంది, ఫోటోలు ఉన్నాయి. అమ్మాయి కాంటాక్ట్స్ మదర్ ఫాదర్ కి ఈమె లివింగ్ రిలేషన్షిప్ లో ఒక బాయ్ తో ఉంటుంది. ఈ విషయం వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ తో చెప్తానని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసుడు. రికవరీ ఏజెంట్స్ ఎంత నీట్ గా మాట్లాడాలి. చాలా రూడ్ గా మాట్లాడతారు సార్. నేను లైవ్ లో చూసాను కూడా కొన్ని నా ఫ్రెండ్స్ జరిగింది ఇట్లా. చాలా రూడ్. చేతగానోడా అసలు డబ్బులు ఎందుకు తీసుకున్నావు చాలా జరుగుతున్నాయి. ఎట్లా అంటే తిట్టనట్టు అంతే. అవును, నీకు ఇంటికి వస్తే గల్ల పడతా అని అప్పుడే అంటాడు. సార్ మరి కడతారా అని అప్పుడే అంటాడు. ఒక హర్రర్ వాతావరణం, ఒక హర్రర్ సినిమా చూస్తుంటే ఎంత భయం అవుతుంది. క్రియేట్ చేస్తారు సార్. మీరు కట్టకపోతే మీతో సంబంధం కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ చుట్టాలతో ఏం సంబంధం అండి? చుట్టాలకు కూడా కాల్ చేస్తారు, తెలియని వాళ్ళకు కూడా కాల్ చేస్తారు. ఫోన్ లో బాస్ అని నెంబర్ ఫీడ్ అయితే బాస్ కి కాల్ చేసి చెప్తారు. డాడీ అని ఫీడ్ అయితే డాడీకి ఫోన్ చేస్తారు. సిస్టర్ అంటే సిస్టర్ కి ఫోన్ చేస్తారు. ఇంటికి వస్తారు, మీ గురించి నలుగురికి చెప్తారు. ఇదంతా ఏందండి? అదే అర్థం కాదు. ఇది ఎక్కడ రాసి లేదు, ఏ బుక్ లో రాసలేదు, ఏ గైడ్ లైన్స్ లో లేవు ఇలా చేయాలి అని చెప్పేసి. ఓకే, అరే నువ్వు డబ్బులు కట్టకపోతే నీతో సంబంధం పై లీగల్ నోటీస్ పంపించమని చెప్పండి, కోర్టుకి పిలువమని చెప్పండి. అంతేగాని కోర్టుకి వెళ్ళినా కూడా మీకు టైం దొరుకుతుందండి. నీ మీద ప్రెషర్ పెడితే ఏమొస్తుంది? చాలా మంది యూత్ అనేది చనిపోతున్నారండి ప్రెషర్ లో. పైసల కోసం ఇంత దిగజాడతారా?